అసూయ ఉన్నది అంటే అర్థం ఏంటి తెలుసా అండి? వారు దేవుని మీద ఆక్రోషం, ఆవేదన. దేవుడు ఆశీర్వదించాడు, దేవుడు ఇచ్చాడని మర్చిపోయావు. అందుకొరకు బైబిల్ సెలవిస్తుంది, ప్రమోషన్ కమెత్ ఫ్రమ్ నైదర్ ఫ్రమ్ ఈస్ట్ నాట్ ఫ్రమ్ వెస్ట్ బట్ గాడ్ ఈస్ అ జడ్జ్, హీ పుటెత్ అప్ వన్, హీ సెటెత్ డౌన్ అనదర్. దేవుడు ప్రమోషన్ ఇచ్చేది, హెచ్చింపిచ్చేది. 75వ కీర్తనలో చాలా స్పష్టంగా రాస్తుంది. హెచ్చింపిచ్చేది ఎవరంటండి? దేవుడు కాదా? అంటే నువ్వు దేవుని కార్యాన్ని నువ్వు మధ్యలో ఆయాసపడుతున్నావంటే నువ్వు దేవుని మంచితనాన్ని ఏం చేస్తున్నావు? ప్రశ్నిస్తున్నట్టే కదా. అందుకొరకే కౌంటింగ్ యువర్ బ్లెస్సింగ్స్. ప్రభా నాకు ఇది ఇచ్చావు నాయన, నీ మంచితనాన్ని స్తుతిస్తున్నాను ప్రభా, నీ ఆలోచనలు నాకు దయచేసినందుకు వందనాలు ప్రభా, నువ్వు నా జీవితంలో ఏది ఇచ్చావా అది నా మేలు కొరకు నమ్ముతున్నాను ప్రభా అని ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క ఆశీర్వాదాలను లెక్కించుకోవడం ఆరంభిస్తావో, when you start counting the blessings of God, you will be grateful for God. If you are grateful for God, you will celebrate the goodness of God. If you celebrate the goodness of God, you will never have the spirit of jealousy. దేవా నాకు ఇంత చేసావు నాయనా, నేను స్తుతి. అందుకు ఒక మాట చెప్తాను. ఒకవేళ ఇతరులకు దేవుడు ఏం చేస్తున్నాడు అనేది మన ప్రణాళిక మీద ఎప్పటికి కూడా అది ప్రభావము చూపించడానికి వీలు లేదు. ఎందుకంటే ఇతరులకు ఏదైతే దేవుడు చేస్తున్నాడో అది మన మీద తీసుకొచ్చే ఆశీర్వాదానికి ఎప్పుడు అడ్డు ఉండదు. ఎంతమంది మాట నమ్ముతున్నారు? ఎందుకంటే ఒకవేళ దేవుడు ఇతరులను ఆశ్రయించాడు అనుకోండి, ఇతరులను ఆశ్రయించేంత మాత్రాన అది మన